రాళ్ల మీద పడుకున్నప్పుడు నిద్ర పట్టేది ఒక రోజు, ఇప్పుడు నిద్ర పట్టడానికి మాత్రం వేసుకోవాల్సి వస్తున్నది. ఐశ్వర్యం అంటే ఏమిటన్నారు? తినంగానే ఆహారం జీర్ణం అవటం ఐశ్వర్యం, పడుకోగానే నిద్ర పట్టడం ఐశ్వర్యం. వీడి మాట విని 8:50కి వీడు కొంపకొచ్చినా మొగిలి రేకులు, విస్తరాకులు, మాంగళ్యానికి మరో ముడి, సీతమ్మ వాకిట్లో వంగిన కంది చెట్టు చూడకుండా ఆ ఇల్లాలు లేచి గబగబా అన్నం పెడితే ఐశ్వర్యమే. అంతే. మగవాడికి ఎక్కడో చచ్చిన తర్వాత స్వర్గం నరకం లేదు, వాడికి బ్రతికుండగానే స్వర్గం ఉంది. ఎప్పుడు ఆ ఇంట్లో వాడి మాట వినే భార్య ఉంటే. ఎందుకంటే మీరు రేపంతా ఇళ్ళకెళ్ళి గృహప్రవేశం చెయ్యాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే సంస్కృతంలో ఆడవారిని గృహిణి అన్నారు. గృహిణి అంటే ఓనర్ ఆఫ్ ది హౌస్, ఇల్లు గల ఆవిడ, ఇల్లు మీదే. మగవాడిని గృహస్థు అన్నారు, ఇంట్లో ఉండేవాడు, వాళ్ళు ఉండనిస్తే, అది కూడా ఖాయమే. అందుకని అమ్మా, మీరంతా మంచి బ్రైట్ ఫ్యూచరు, ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలి కానీ కట్టెలు మాత్రం వెలిగించొద్దు. అందుకనే ఆడవాళ్ళు గుణవంతులై ఉంటే ప్రపంచం బాగుంటుంది అని చెప్పారు. మగవాడు ఏం లేదండి, మగవాడు దుర్మార్గుడైనా నష్టం లేదట, వాడు ఒక్కడే పోతాడు. స్త్రీ దుర్మార్గురాలైతే 21 తరాలు పోతాయి అని చెప్పారు అశ్వలాయన మహర్షి గృహ్య సూత్రాల్లో. గృహిణీ గృహముచ్యతే. హిమవంతుడు కొండల రాయుడు, సర్వభోగాలు, ఐశ్వర్యం, ఆనందం, భోగం, భాగ్యం వెనక్కి తిరిగి చూసుకోవటానికి లేదు. అంత మహానుభావుడికి కూడా ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ. ఏంటండి? పిల్లలు లేరండి. ఏమయ్యా, వెనకట్లో ఏ కథ విన్నా పిల్లలు లేరు అని మొదలెట్టేవాళ్ళు. అవును, నిజమే. వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. పుట్టిన సంతానం ఫిజికల్లీ వెదర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది కర్మజన్మ సంతానం. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు లాభం లేదు, సరికదా. తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం వాళ్ళ యోగక్షేమాలు చూడాలి. అందుకనే ఫస్ట్ గ్రేడు చాలా కష్టం మీద కలుగుతుంది, సెకండ్ అండ్ థర్డ్ ఎక్కువ కష్టం లేకుండానే కలుగుతూ ఉంటాయి.